మన జీవితాలకు బాబా హామీ ఉన్నాడు. మన జీవితాలు పడిపోకుండా, మన జీవితంలో మనం ఓడిపోకుండా, మనం సాధించకుండా ఉండలేకుండా అనేటువంటి ఫలాయనవాదం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే ఆయన యొక్క హామీ మన జీవితానికి ఉంది. నీ జీవితం పడిపోకుండా నేను చూస్తాను. ఆలస్యం అయితే కొంత ఆలస్యం కావచ్చు నువ్వు వృద్ధిలోకి రావడానికి, కానీ తప్పకుండా నిన్ను ఏదో ఒక మార్గంలో ప్రవేశపెట్టి నీ యొక్క అభ్యున్నతి కోసం నేను పాటుపడతాను అని చెప్పి. పోయిన సంవత్సరము ఒక అమ్మాయి ఈ విధంగానే చెప్పింది. తనకు నీట్లో చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది. తక్కువ ర్యాంక్ వస్తే ఆ అమ్మాయి ఎంత ధైర్యం అంటే, ఎందుకంటే నేను అమ్మాయిని దాదాపు 6th క్లాస్ 7th క్లాస్ నుంచి చూస్తున్నా. మన తార్నాక ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి అమ్మాయి సెంట్ ఆన్ స్కూల్లో చదివేది, అర్పణం చేయడానికి వచ్చేది. అమ్మాయి చెప్పినటువంటి మాట, అంకుల్ నేను బాబాని ఏదో అడగడానికి ఇక్కడ రాలేదు, ఇంత దూరం తార్నాక నుంచి, ఒకసారి చూసి వెళ్దామని వచ్చా. ఎందుకంటే నాకు వచ్చినటువంటిది బాబాకి చెప్పేళ్ళాలి కదా, బాబా నీ బిడ్డకి ఇంత తక్కువ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఈసారి మంచి ర్యాంకును ఇవ్వడానికి నీ అనుగ్రహం కావాలి, నువ్వు తప్పకుండా ఇస్తావు నాకు తెలుసు. నేను ప్రతిసారి కూడా మొదటి ప్రయత్నంలో ఎక్కడైనా విఫలం అవుతూనే ఉన్నాను, రెండో ప్రయత్నంలో నువ్వు ఆదుకుంటున్నావు, ఇది నా జీవితానికి ఒక మలుపు, ఈసారి కొంచెం గట్టిగా చూడు అని చెప్పి అడగడానికి వచ్చానంది. 18 సంవత్సరాల ఆ పిల్ల మాటలు విని నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. మనందరము కూడా ఒక్కసారి ఏదన్నా ఎదురుదెబ్బ తలగగానే ఎంతగా కుమిలిపోతాం, ఎంతగా మనము డిమోరలైజ్ అయిపోతాం. బాబా మార్గంలో ఇది మనకు పనికిరాదు. శవాడే కథ చదువుకోండి. శవాడే ఎంత మనోధైర్యంతో ఉన్నాడు, ఖచ్చితంగా బాబా నాకు మాట ఇచ్చాడు, హామీ దొరికింది నాకు అని చెప్పి. బాబా దగ్గరికి వెళ్ళినటువంటి తొలినాళ్ళలోనే బాబా మనకు ఒక అల్టిమేట్ హామీ ఇస్తారు. నీ జీవితం నాది అంటారు బాబా.